హాయ్ అండి. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో క్యారెట్ హల్వా తయారు చేసుకుంటారు. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యానికి మేలు చేసేటువంటి బీట్రూట్ హల్వా తయారు చేద్దాం. బీట్రూట్ ముందుగా శుభ్రం చేసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను. దీన్ని మిక్సీలో వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి వేడి చేసుకోవాలి. ఇది తడిపోయేంత వరకు, డ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించాల్సి ఉంటుంది. కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది. ఈ మధ్యకాలంలో నేనేం స్వీట్ తయారు చేసినా కూడా చక్కెర అవాయిడ్ చేసేసి బెల్లం వేసి తయారు చేస్తున్నాను. ఈరోజు మట్టికి చక్కెర వేసే తయారు చేస్తున్నాను. ఈ క్యారెట్ మిశ్రమము పాలతో కానీ చక్కెరతో కానీ ఉడకాల్సి ఉంటుంది. అదేవిధంగా దంచి పెట్టుకున్నటువంటి ఇలాచి పౌడర్ కూడా ఈ మిశ్రమంలోనే వేసేసాను. నెయ్యిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా ఈ బీట్రూట్ హల్వాలో వేశాను. పుల్లగా తీయగా టేస్టీగా ఉండేటువంటి బీట్రూట్ హల్వా రెడీ అండి. బీట్రూట్ చూసి భయపడే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా బీట్రూట్ హల్వా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఆ టేస్ట్ను అనేది ఆస్వాదిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క వీడియోలు మరింత మందికి షేర్ కావాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుకుంటున్నాను.